హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మావు రొయ్యలు అలాగే చిన్న చేపలతో పులుసుని ఎలా చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో మీకు చాలా నచ్చుతుందండి. మనకి ఈ రొయ్యల్ని ఎలా చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, అలాగే చేపల్ని ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా నేను చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ఇక్కడ చిన్న చేపలు కనిపిస్తున్నాయి కదా, ఇందులో 3 రకాల చేపలు ఉన్నాయండి. మనకి ఎదురుగా కనిపిస్తున్న ఆ 2 చేపలేమో జల్లలు అంటారు వాటిని. అవి చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే బొచ్చ పిల్లలు ఉన్నాయి, రాగండి పిల్లలు ఉన్నాయి, చిన్ని చేపలు అన్నమాట. ఇప్పుడు ఈ రొయ్యల్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను చూపించబోతున్నాను. మీకు ఒక డౌట్ రావచ్చండి, రొయ్యలు అంటున్నారు, ఇక్కడ రొయ్యలు ఏంటి నల్లగా ఉన్నాయని చెప్పేసి. వీటిని మావు రొయ్యలు అంటారనమాట. అంటే మనకి ఊర్లో చిన్న బోదులు ఉంటాయి కదా పొలాల పక్కన, ఆ బోదుల్లో మావులను పెడతారండి, వాటిలో పడతాయి అన్నమాట ఈ రొయ్యలు. ఇవి ఇలా నల్లగా ఉంటాయి. అయితే కానీ వీటిని ఒలుచుకునేటప్పుడు మనకి రావన్నమాట. సో ఏంటంటే వాటిలో కొద్దిగా వాటర్ని పోసి కొంచెం గోరువెచ్చగా కాగనిచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి రొయ్యలు అనేది కొంచెం కలర్ మారుతాయి అనమాట, రెడ్గా అవుతాయి. అప్పుడు మనం తోలుని తీసుకున్నప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. చూడండి చక్క మనకి ఈ విధంగా అవి చనిపోయి మనకి తోలు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి చక్క ఉడికిన తర్వాత ఎంత రెడ్ కలర్లో వచ్చినాయో. ఇంకా వాటర్ని ఇలా వంచేసుకొని చక్క వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మనకి ఆ పైన తలకాయ పైన డప్పలాగా ఉంటుంది కదా, అవి తీసేసుకోవాలి. అలాగే కాళ్ళు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసుకోవాలి. అలాగే తోకను కూడా కట్ చేసుకోవాలి. ఈ రొయ్యలకి తలకాయతోనే ఉండాలండి. ఈ రొయ్యలకి తలకాయ ఉంటేనే మనకి చాలా రుచి అనమాట. మనకి ఈ రొయ్యల్ని కర్రీ చేసుకొని మనం తింటూ ఉన్నప్పుడు ఆ రొయ్య తలకాయ ఉంటుంది కదా, చక్క కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అదే నార్మల్ రొయ్యలకైతే మనం తలకాయ అనేది కంపల్సరీగా తీసేస్తాము. కానీ ఇవి మంచివి కదా, ఎందుకంటే ఎటువంటి మందులు లేకుండా చక్కగా బోధుల్లో పెరిగిన రొయ్యలు అనమాట. అలాగే అందులో మనకి జన కూడా ఉంటుందండి. సో అందుకనే అవి తీయరనమాట. చూడండి ఈ మావు రొయ్యల్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. వీటికి ఎక్కువగా కాళ్ళు అనేవి చాలా పొడవుగా ఉంటాయి. సో అవి కూడా కట్ చేసుకోవాలి. ఇంకా ఇలా మొత్తంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూస్తారు కదా స్టార్టింగ్లో ఎలా ఉన్నాయి, బ్లాక్గా ఉన్నాయి కదా, కానీ హాట్ వాటర్లో ఉడికించడం వల్ల చూడండి కలర్ అనేవి ఎలా మారిపోయినాయో. చూడండి ఎంత జనందో వీటిల్లో. అవన్నీ గుడ్లు అన్నమాట. ప్రతి రొయ్యకి గుడ్లు ఉన్నాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, ఇంకా రొయ్యలని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు చిన్న చేపల్ని కట్ చేసుకునేది ఎలాగో చూపిస్తాను. ఇది వచ్చేసి రాగండి చేప పిల్ల అనమాట. చూడండి చిన్ని చేపలు ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. ఇంకా ఇప్పుడు ఈ చేపల్ని కూడా క్లీన్ చేసుకుందాము. దీనికోసం కొంచెం బూడిదని వేసుకొని ఆ బూడిదలో ఆ చేపని అద్దుకోవాలన్నమాట. అద్దుకొని ఇలా తల నుంచి పొట్ట వరకు కట్ చేసుకొని అటు ఇటు చిన్న రెక్కలు ఉంటాయి కదా, అవి అలాగే తోకను కూడా కట్ చేసుకోవాలి. మా మమ్మీకి అయితే చేపల్ని చేయడం చాలా అంటే చాలా ఇష్టం అండి. నేను చేస్తానని అడుగుతాను మా మమ్మీని, కానీ నేనే చేస్తాను అంటది, అంత ఇష్టం అనమాట. ఇలా ఈ విధంగా చిన్న చేపల్ని కట్ చేసుకోవాలి. వీటికి పైన పులుసు అనేది చాలా తక్కువ ఉంటుంది కదా, సో ఎక్కువ టైం పట్టదనమాట. మనకి ఇలాంటి చిన్న చేపలు ఎక్కువగా పల్లెటూరులో దొరుకుతాయండి. చక్కగా న్యాచురల్గా వాటంతటికి అవే బ్రతికినాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఎటువంటి మందులు వేయకుండా అవి పెరుగుతాయి కదా, సో చాలా రుచిగా ఉంటాయి చేపలు. ఇంకా చేపలన్నిటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి చేపకి పైన కొద్దిగా పలుసు ఉన్నట్లు అనిపిస్తే చక్కగా అలా చేపని అటు ఇటు ఇలా రుద్దుకుంటే పులుసు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా చేపల్ని చేయడం అయితే అయిపోయిందండి. వీటిని ఇప్పుడు రాయి మీద వేసుకొని కొద్దిగా వాటర్ని పోసుకుంటూ చేపల్ని తోముకోవాలి.
ఈ చేపల్ని తోముకునేటప్పుడు చాలా స్లోగా తోముకోవాలన్నమాట, ఎందుకంటే చిన్న చిన్నవి కదా, సో అవి విరిగిపోతాయి అన్నమాట. మెల్లగా తోముకోవాలి. ఆ బూడిద పోయి అలాగే పైన పులుసు పోయేంత వరకు తోముకోవాలి వీటిల్ని. చూడండి అండి, ఇందాక ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు వాటిని చేస్తే ఎంత చిన్నగా అలాగే కొద్దిగా అయినాయి కదా. చక్కగా ఈ విధంగా స్లోగా తోముకోవాలి వాటిని. చూడండి ఎంత వైట్గా వచ్చేసినాయో. ఇంకా వీటిని చేయడం అయితే అయిపోయిందండి. రొయ్యల్ని చేపల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఇంకా కర్రీ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాం అనమాట. చూస్తారు కదా మావు రొయ్యల్ని ఎలా చేయాలో అలాగే చిన్న చేపల్ని ఎలా చేయాలో. ఇప్పుడు నెక్స్ట్ కర్రీ ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కొద్దిగా, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిబందు, అలాగే పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దాకా పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఈ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చిని వేసుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి మగ్గేలోపు చింతపండు పులుసుని కొద్దిగా నానబెట్టుకోవాలండి, మన కర్రీ పులుపుకి సరిపడా. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఈ ఆనియన్స్లో వేసుకోవాలి. మనకి నాన్ వెజ్ కర్రీస్లో కరివేపాకు కంపల్సరీ అండి, అప్పుడు మనకి కర్రీ అనేది రుచి చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని చెప్పి ఈ ఆనియన్స్ని పూర్తిగా మగ్గించుకోవాలి. మనకి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు చేపలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మెల్లగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకోవాలి. అలాగే మన కర్రీకి సరిపడా కొద్దిగా కారాన్ని వేసుకోవాలి. ఇలా ఉప్పు కారం పసుపు వేసుకున్నాక ఆయిల్ ఒక 5 మినిట్స్ పాటు వీటిని మగ్గించుకోవాలి. ఇలా ఉప్పు కారం పసుపు వేసుకున్నాక మగ్గించుకోవడం వల్ల మనకి కర్రీ అనేది పచ్చి వాసన లేకుండా ఉంటుందన్నమాట. మనకి ఇలా మగ్గిన తర్వాత కర్రీ ఉడకడానికి సరిపడా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత కర్రీని ఒకసారి ఇలా మెల్లగా కలుపుకొని వీటిని మగ్గించుకోవాలి. వాటర్ అనేవి ఎక్కువ పోయకూడదండి, ఎందుకంటే తర్వాత చింతపండు పులుసుని పోస్తాం కదా, సో వాటర్ని కొద్దిగానే పోసుకోవాలన్నమాట. చూడండి మనకి ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ గుజ్జును వేసుకోవాలి. ఇలా చింతపండు గుజ్జును కూడా వేసుకున్నాక ఒకసారి మెల్లగా ఈ విధంగా కలుపుకొని మనకి కర్రీ అనేది చక్కగా దగ్గర పడేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి. మనకి కర్రీ అనేది ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ 5 to 10 మినిట్స్లో మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఉల్లిబంది ఇవన్నీ వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. చూడండి మనకి ఇక్కడ కర్రీ వచ్చేసి దగ్గర పడిపోతూ వస్తుంది. ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ వీటితో మనకి ఇగురిని చేసుకోవచ్చు, అలాగే పులుసుని కూడా చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి చిన్న చిన్న చేపలు దొరికితే మీరు కూడా ఖచ్చితంగా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే విన్నీ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.